हिंदी को आपके हाथों तक लाने की जिम्मेदारी मेरी, मेरे साथ सीखने की जिम्मेदारी आपकी. భాష నేర్చుకోవాలి అంటే పాఠాలే కాదు, పట్టుదల, ప్రాక్టీస్, ఓపిక ఉండాలి. వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల మీలా హిందీ నేర్చుకోవాలనుకున్న మరికొంతమందికి వీడియో రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ. ఈ వీడియోలో మనం ఇది, ఈమె లేదా ఇతడు, అతను, ఆమె, అది, ఆ, ఎక్కువగా ఇది, ఈ, అది, ఆ అనేటువంటి సర్వనామాలతో కొన్ని సింపుల్ వాక్యాలను నేర్చుకుందాము. నేను చెప్తున్న ప్రతిసారి మీరు కూడా నాతో పాటు చెప్తూ ఉండండి. ఇది సులువు, యహ్ ఆసాన్ హై. దీనినే మీరు నెగటివ్ చేయాలి అంటే యహ్ ఆసాన్ నహీ హై, ఇది సులువు కాదు. దీనినే మీరు క్వశ్చన్ లా చేయాలి అంటే క్యా యహ్ ఆసాన్ హై, ఏంటి ఇది సులువా, ఓకే, ఇలా కూడా చేయొచ్చు. ఇది కష్టం, యహ్ ముష్కిల్ హై, యహ్ ముష్కిల్ హై, ఇది కష్టం. ఇది చాలా సులువు, యహ్ బహుత్ ఆసాన్ హై, యహ్ బహుత్ ఆసాన్ హై, ఇది చాలా సులువు. ఇది చాలా కష్టం, యహ్ బహుత్ ముష్కిల్ హై. నాతో పాటు వారలు చెప్పండి, వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. ఇది మంచిది, యహ్ అచ్చా హై, ఇది అంత మంచిది కాదు, యహ్ ఉత్నా అచ్చా నహీ హై, ఉత్నా అచ్చా నహీ హై, ఇది అంత మంచిది కాదు. ఇది చెడ్డది, యహ్ బురా హై, యహ్ బురా నహీ హై, ఏంటి ఇది చెడ్డదా, క్యా యహ్ బురా హై. ఈ పని మంచిది, యహ్ కామ్ అచ్చా హై, యహ్ కామ్ అచ్చా హై, ఈ పని మంచిది. ఈ పని చెడ్డది, యహ్ కామ్ బురా హై, యహ్ కామ్ బురా హై. నాతో పాటు వారలు చెప్పండి. ఈ ప్రశ్న సులువు, యహ్ సవాల్ ఆసాన్ హై, యహ్ సవాల్ ఆసాన్ హై. ఈ ప్రశ్న కష్టం, యహ్ సవాల్ ముష్కిల్ హై, యహ్ సవాల్ ముష్కిల్ హై, ఈ ప్రశ్న కష్టం. అది సులువు, యహ్ నేర్చుకున్నాం కదా, అవే వర్డ్స్ కొన్ని అది అని నేర్చుకుందాము. వహ్ ఆసాన్ హై, అది సులువు. అది సులువు కాదు, వహ్ ఆసాన్ నహీ హై. అది కష్టం, వహ్ ముష్కిల్ హై, అది కష్టమా, క్యా వహ్ ముష్కిల్ హై. అది మంచిది, వహ్ అచ్చా హై, అది చెడ్డది, వహ్ బురా హై. ఈ ఆట మంచిది, యహ్ ఖేల్ అచ్చా హై, యహ్ ఖేల్ అచ్చా హై, ఈ ఆట మంచిది. ఈ ఆట చెడ్డది, యహ్ ఖేల్ బురా హై, యహ్ ఖేల్ బురా హై, ఈ ఆట చెడ్డది. ఈ దారి సులువు, యహ్ రాస్తా ఆసాన్ హై, యహ్ రాస్తా ఆసాన్ హై, ఈ దారి సులువు. అంటే ఏదైనా ఇక్కడ రాస్తా అంటే నాట్ ఓన్లీ వే అని, రోడ్ అని, ఓకేనా. అంటే మీరు ఎంచుకున్నటువంటి మార్గము సులువైనది, మీరు ఎంచుకున్నటువంటి మార్గము కష్టమైనది. యహ రాస్తా ముష్కిల్ హై, ఆప్నే జో చునా, మీరైతే ఎంచుకున్నారో రాస్తా, వహ ముష్కిల్ హై, అది కష్టము, అలా. ఈ పుస్తకం మంచిది, యహ కితాబ్ అచ్చీ హై,
यह किताब अच्छी है ఈ పుస్తకం మంచిది ఈ పుస్తకం మంచిది కాదు यह किताब अच्छी नहीं है కితాబ్ స్త్రీలింగ శబ్దము అందుకని అచ్చి వచ్చింది ఈ పుస్తకం చెడ్డది यह किताब बुरी है ఆ పని సులువు वह काम आसान है ఆ పని కష్టం वह काम मुश्किल है ఈ రంగు మంచిది यह रंग अच्छा है ఈ రంగు చెడ్డది यह रंग बुरा है అంటే బాలేదు ఖరాబ్ है बुरा है ఈ పండు మంచిది यह फल अच्छा है यह फल बुरा है ఈ పండు మంచిది కాదు చెడ్డది చెడ్డది అంటే తినడానికి కానీ ఆరోగ్యానికి కానీ చెడ్డది అనేసి ఈ రోజు మంచిది आज अच्छा दिन है ఈ రోజు మంచిది కాదు आज अच्छा दिन नहीं है ఈ రోజు చెడ్డది आज बुरा दिन है ఈ దారి మంచిది यह रास्ता अच्छा है यह रास्ता अच्छा है ఈ దారి మంచిది ఈ దారి చెడ్డది यह रास्ता बुरा है ఆ ఆట సులువు वह खेल आसान है ఆ ఆట కష్టం वह खेल मुश्किल है ఈ పని బాగుంది यह काम ठीक है यह काम ठीक है ఈ పని బాగుంది ఆ పని బాగుంది वह काम ठीक है ఇది సరైనది यह सही है दिस इज करेक्ट यह सही है ఇది తప్పు यह गलत है यह गलत है అది సరైనది वह सही है అది తప్పు वह गलत है वह गलत है ఇది చాలా మంచిది यह बहुत अच्छा है నాతో పాటు ఓరల్ చెప్పండి వీడియో లైక్ చేయడం మర్చిపోకండి यह बहुत अच्छा है ఇది చాలా చెడ్డది यह बहुत बुरा है అతను అబ్బాయి वह लड़का है ఆమె అమ్మాయి वह लड़की है సో వీటి నెగటివ్ చేస్తే वह लड़का नहीं है वह लड़की नहीं है అతను అబ్బాయా क्या वह लड़का है అతను అబ్బాయా లేదా అమ్మాయా वह लड़का है या लड़की है అలా ప్రాక్టీస్ చేయండి ఇతను అబ్బాయి यह लड़का है ఈమె అమ్మాయి यह लड़की है అతను ఎవరు वह कौन है ఆమె ఎవరు वह कौन है రాముడు ఎవరు రాము कौन है సీత ఎవరు సీత कौन है ఇతను నా స్నేహితుడు यह मेरा दोस्त है यह मेरा दोस्त है ఈమె నా స్నేహితురాలు यह मेरी सहेली है सहेली है అతను పిల్లవాడు वह बच्चा है ఈమె పిల్ల లేదా పాప यह बच्ची है यह बच्ची है అతను మనిషి वह आदमी है అతను మనిషి కాదు वह आदमी नहीं है అతను మనిషి కాదు పశువు वह आदमी नहीं है जानवर है ఆమె మహిళ वह औरत है
ఇతను ఉపాధ్యాయుడు, యహ శిక్షక హై. ఈమె ఉపాధ్యాయురాలు, యహ శిక్షికా హై. అతను విద్యార్థి, వహ్ ఛాత్ర హై. ఆమె విద్యార్థిని, వహ ఛాత్రా హై. గర్ల్ స్టూడెంట్ ని ఛాత్రా అని చెప్పాలి. ఇతను నా అన్న, యహ మేరా భాయి హై. ఈమె నా చెల్లి, యహ మేరీ బహన్ హై. అతను తండ్రి, వహ పితా హై లేదా పాప. ఆమె తల్లి, వహ మా హై లేదా మాత. మా అనేది ఎక్కువగా ఉపయోగిస్తాం. వహ రామ్ కి మా హై. ఆమె రాముని తల్లి. వహ రామ్ కే పితా హై. అతను రాముని తండ్రి. ఇతను తాత, యహ దాదా హై. యహ నానా హై. దాదా అంటే నాన్నమ్మ తాత. ఓకే, నానమ్మ తాత అంటే నానమ్మ తాత పేర్లో తాతయ్య అనమాట. ఓకే, అంటే ఫాదర్స్ ఫాదర్. యహ దాదీ హై. నాన్నమ్మ. నానీమా అంటే అమ్మమ్మ. ఓకే, నార్త్ ఇండియాలో దాది అని చెప్పేది లేకుండా దాదీమా అని కూడా యాడ్ చేస్తారు. అతను మామయ్య, వహ అంకుల్ హై. ఆమె అత్త, వహ ఆంటీ హై. సో ఈ పదాలన్నీ కూడా మనకు తర్వాత వస్తాయి. చాచా చాచి, మామ మామి. ఓకే, కాకా కాకి, జీజా జీజీ. ఈ మనిషి మంచివాడు, యహ ఆద్మీ అచ్చా హై. ఆ అబ్బాయి మంచివాడు, వహ లడకా అచ్చా హై. లడకా పుల్లింగ కాబట్టి అచ్చా హై. సో ఇప్పుడు చూడండి, ఆ అమ్మాయి మంచిది, వహ లడికి అచ్చీ హై. ఈ పిల్లవాడు చిన్నవాడు, యహ బచ్చా ఛోటా హై. సో బచ్చా పిల్లవాడు కాబట్టి ఛోటా. ఆ పిల్లవాడు పెద్దవాడు, వహ బచ్చా బడా హై. ఇది నా పేరు, యహ మేరా నామ్ హై. మేరా నామ్ శ్రీనివాసు హై. ఓకే, నాతో పాటు ఓరల్ చెప్తున్నారు కదా. అండ్ వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. అతను నా స్నేహితుడు, వహ మేరా దోస్త్ హై. ఆమె నా స్నేహితురాలు, వహ మేరీ సహేలీ హై. వహ యహ. ఇతను పొరుగువాడు, యహ పడోసీ హై. ఆమె పొరుగుంటావిడ, వహ పడోసిన్ హై. పడోసిన్. ఓకేనా, పక్కింటావిడ అంటూ ఉంటాం కదా. ఈ మనిషి పొడవుగా ఉన్నాడు, యహ ఆద్మీ లంబా హై. ఆ మనిషి చిన్నవాడు లేదా పొట్టివాడు, వహ ఆద్మీ ఛోటా హై లేదా నాటా హై. ఈ అమ్మాయి సంతోషంగా ఉంది, యహ లడికి ఖుష్ హై. యహ లడికి ఖుష్ హై. ఆ అబ్బాయి బాధగా ఉన్నాడు, వహ లడకా దుఃఖీ హై. వహ లడకా దుఃఖీ హై. అబ్బాయి బాధగా ఉన్నాడు. పిల్లవాడు మంచివాడు, ఈ పిల్లవాడు. ఈ పిల్లవాడు, యహ బచ్చా అచ్చా హై. ఆ చిన్న పాప అందంగా ఉంది, వహ బచ్చీ ప్యారీ హై. వహ బచ్చీ ప్యారీ హై. ఆ చిన్న పాప అందంగా ఉంది. సో ఇక్కడ నుంచి కొన్ని జంతువులు, వస్తువుల పేర్లు అండ్ స్థానాల పేర్లు వచ్చాయి. సో 1 to 100 ఈ వీడియోలో చూద్దాము. అది ఆవు, వహ గాయ హై. గాయ్ ఆవు. ఘోడా గుర్రం, వహ ఘోడా హై. అది గుర్రం. అది కుక్క, వహ కుత్తా హై. అది పిల్లి, వహ బిల్లి హై.
ఇది మేక, యహ బకరీ హై. అది గేదె, వహ భైన్స్ హై. ఇది సింహం, యహ షేర్ హై. అది ఏనుగు, వహ హాథీ హై. ఇది పక్షి, యహ చిడియా హై. యహ పక్షి హై అని కూడా అనొచ్చు. చిడియా అనేది సైజులో చిన్నగా ఉంటే వాటిని చిడియా అంటాము. అది చేప, వహ మచిలీ హై. అది ఇల్లు, వహ ఘర్ హై. అది ఇల్లు, ఇది ఇల్లు, యహ ఘర్ హై. ఇది పాఠశాల, యహ స్కూల్ హై. యహ స్కూల్ హై. అది గుడి, వహ మందిర్ హై. వహ మందిర్ హై. అది గుడి. ఇది గది, యహ కమరా హై. యహ కమరా హై. ఇది గది. అది తలుపు, వహ దర్వాజా హై. ఇది కిటికీ, యహ ఖిడ్కీ హై. ఇది కుర్చీ, యహ కుర్సీ హై. యహ కుర్సీ హై. అది బల్ల, వహ మేజ్ హై. ఇది పుస్తకం, యహ కితాబ్ హై. అది పెన్సిల్, వహ పెన్సిల్ హై. ఓకే, ఇలా అది, ఇది, ఆమె, అతను, ఆ, ఈ అనేటువంటి సర్వనామాలతో నేర్చుకున్నాం కదా. సో మీరు ఇక్కడ వొకాబులరీ నేర్చుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. నాతో పాటు వారలు చెప్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.